దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుళ్ళందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ దినమందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు చూపిన మహా గొప్ప కనికరాన్ని బట్టి దేవునికి ఎంతగానో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెసేజ్లు వింటున్నటువంటి దేవుని బిడ్డలు తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. అనేక మంది చూస్తున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రములు, మీకు కూడా వందనాలు. మరి సబ్స్క్రైబ్ చేయలేదు చాలామంది, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ మెసేజెస్ మీకు నోటిఫికేషన్ రావడానికి చాలా మరి ఉపయోగకరంగా ఉంటుంది కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తూ చిన్న ప్రార్థనతో వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అజీవం కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలు. దేవా, మీ మహా గొప్ప కనికరాన్ని బట్టి ఈ దినమందు కూడా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా నాన్న స్తోత్రం, మనుషులు నాన్న రొడె వలన జీవించినప్పటికీ అది మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే వాక్యం రాయబడింది కనుక నాన్న స్తోత్రం అయా, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, ఆత్మీయ జీవితాన్ని కట్టేది, దేవా మమ్మల్ని స్థిరపరిచేది, మమ్మల్ని బలపరిచేది, నిత్యరాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచేది కనుక ప్రభా నాన్న స్తోత్రం ఈ దినమందు కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి, సాయం చేయండి, లేఖనములను సత్యములను దేవా మీరు బయలుపరచండి ప్రభరాజా. మీ మాటలు నిత్యజీవపు గల మాటలని వాక్యంలో రాయబడింది కనుక నా నిత్యజీవపు గల మాటలు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని నిత్యజీవానికి సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమునకైనటువంటి దేవుని యొక్క వాక్యము లేవియ కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుకులను తెంచి మిమ్మల్ని నిలువుగా నడువజేసి తిని. చూడండి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఆ యొక్క కాడి క్రింద నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఆ కాడి పలుపులను అనగా కాడి బంధకములను తెంచి మిమ్మల్ని నిలువుగా నడువు చేసి తిని అంటున్నాడు. అనగా అనేకమైనటువంటి భారములతో ఇశ్రాయేలు ప్రజలు ఆ బంధకాల్లో ఉంటుండగా, ఆ దాసత్వం క్రింద ఉంటుండగా దేవుని బిడ్డలారా, దేవుడు వారి మూలుగులు విని వారిని విడిపించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. దాదాపు 400 సంవత్సరముల కంటే ఎక్కువ ఆ యొక్క భయంకరమైనటువంటి దాసత్వంలో, ఆ ఇనప కొలిమిలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలారా భారాన్ని భరిస్తూ మరి బ్రతకడానికే కష్టంగా వారి యొక్క జీవితాలు గడుస్తూ దేవుని సన్నిధిలో వారు మూలిగారు, మొర్రపెట్టారు, ఏడ్చారు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆ మూలుగులు విని దేవుడే దిగి వచ్చాడు అని నిర్గమకాండంలో మనం గమనిస్తాం. దేవుడే దిగి వచ్చేటట్టుగా వారు మరి మూలిగినట్టుగా వాక్యంలో రాయబడింది. అంతగా వారు మూలిగారు, అంతగా వారు మొరపెట్టారు, అంతగా వారు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం కొరకు వేడుకున్నారు. ఆ కాడి అంత బరువుగా ఉందా, ఆ కాడి అంత భారంగా ఉందా అని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా నిజమే. ఒకప్పుడు యోసేపు కాలంలో ఎంతో స్వేచ్ఛగా, ఎంతో హ్యాపీగా యోసేపు యొక్క పరిపాలన కింద దేవుని బిడ్డలారా చాలా సంతోషంగా ఉన్నారు. ఇశ్రాయేలు అంటేనే యోసేపు బంధువులు
యోసేపు ఇంటివారు అన్నట్టుగా చాలా గౌరవ ప్రతిష్టలతో వారు ఆ దినాల్లో జీవిస్తూ ఉన్నారు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగినటువంటి మరొక రాజు వచ్చాడు. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలు విస్తరించడం చూచి, ఇశ్రాయేలు ప్రజలు వ్యాపించడం చూచి, వారి అభివృద్ధి పొందడం చూచి, దేవుని బిడ్డలారా రేపటి దినమందు వీరు ఇలాగే అభివృద్ధి అయితే మన శత్రువులతో వీరు చేయి కలిపి మనల్ని తుదముట్టించి మన దేశాన్ని పట్టుకుంటారు, మన దేశాన్ని పరిపాలిస్తారు అన్నటువంటి భయముతో ఏ విధంగా చేతనైనా ఇశ్రాయేలు ప్రజలను వారికి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలారా మగపిల్లలను వారు చంపుతుండేవారు. ఆ రాజు సెలవు ఇచ్చాడు, ఆడవారు ఉంటే వారు బ్రతకనివ్వండి, ఆడవారు పుడితే ఆడపిల్లలు పుడితే వారిని బ్రతకనివ్వండి, కానీ మగపిల్లలు పుడితే వారిని చంపేయండి అని చెప్పి భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా శాసనాన్ని పుట్టించాడు. అంత మాత్రమే కాదు, వీరిని దాసత్వ పనులు చేయడానికి ఉపయోగించుకున్నారు. అనేకమైన పట్టణాలు కట్టడానికి మరి కావలసిన ఇటుకలు తయారు చేయడానికి, అలాగే ఆ పట్టణాలు కట్టడానికి బహుశ్రమల పాలు చేసి భయంకరమైనటువంటి దాసత్వం కింద వీరిని అనుస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించదని. ఏం చేశాడంట దేవుడు? మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పొలుకులను తెంచి మిమ్మల్ని నిలువుగా నడువ చేసితిని. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వారు దాసత్వం కింద ఉంటూ బరువులు మోస్తూ ఉండేవారు. అనగా ఏమాత్రం నిలువుగా నడవలేనటువంటి పరిస్థితి, చక్కగా టీవీగా నడవలేనటువంటి దుస్థితి. ఎప్పుడు చూసినా బరువులు వారి మీద ఉండే, ఎప్పుడు చూసినా వారి బరువులు వారి వీపు మీద ఉండే, భారమైనటువంటి బరువులు వారి వీపు మీద ఉంటుండేవి, నిలువుగా నడవలేని పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్న, అలాంటి దాసత్వంలో ఉన్న, అలాంటి భారభరితమైనటువంటి కాడిని మోస్తున్నటువంటి ప్రజలను దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. హల్లెలూయా. దినాల్లో మనం గమనించినట్లయితే నేటి దినాల్లో రెండు రకాలైన కాడులు ఉన్నాయి. రెండు విధములైనటువంటి కాడులు మానవుల వీపుల మీద లేదా మానవుల భుజముల మీద ఉన్నాయి. మొదటిది దేవునికి దాసులవడం, లేకపోతే దేవుని యొక్క దాసత్వం, లేకపోతే దేవునికి దాసత్వం. రెండవది పాపమునకు దాసత్వం. గమనించినట్లయితే ప్రతి మానవుడు ఈ రెండింటిలో ఏదో ఒక దానికి దాసుడై ఉన్నాడు, లేకపోతే ఏదో ఒక దాసత్వం కింద ఉంటూ ఉన్నాడు. ఉంటే దేవునికి దాసుడుగానైనా ఉండాలి, లేకపోతే పాపమునకు దాసుడుగానైనా ఉండాలి. గమనించినట్లయితే దేవుని బిడ్డల వాక్యంలో రాయబడింది, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని రాయబడింది. ఆయా విధములైనటువంటి పాపములు నేటి దినాల్లో మానవుని నిలువుగా నడవకుండా చేస్తూ ఉన్నాయి, తలెత్తుకుని నడవకుండా చేస్తూ ఉన్నాయి, టీవీగా నడవకుండా చేస్తూ ఉన్నాయి, ధైర్యంగా నడవకుండా చేస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, మరి ఆ దాసత్వం నుంచి నేను ఐగుప్తులను విడిపించాను, అలాగే మిమ్మల్ని కూడా విడిపిస్తాను అంటున్నాడు. అదే దేవుడు మనకి ఇచ్చేటటువంటి శ్రేష్టమైన శుభవర్తమానం. దేవుని బిడ్డలారా, ఈ పాపపు దాసత్వం నేటి దినాల్లో మానవునికి భారముగా ఉండి, మానవునికి దేవుని బిడ్డలారా బరువుగా ఉండి మానవుని అణిచివేయడం మనం చూస్తా ఉన్నాం. ఆ బరువు కింద పడి మానవుడు నలిగిపోతూ ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్క పాపము దేవుని బిడ్డలారా ఒక్కొక్క కాడిగా మనం గమనించవచ్చు. కొంతమంది త్రాగుడు అనే కాడికి దేవుని బిడ్డలారా దాసులైతే, కొంతమంది వ్యభిచారము అనే కాడికి దాసులు, కొంతమంది జూదము అనే కాడికి దాసులైతే, కొంతమంది
ధనాపేక్ష అనే కాడికి దాసులు అవుతున్నారు. కొంతమంది అబద్ధములకు దాసులైతే మరికొంతమంది మోసములకు దాసులు అవుతారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పాపము నేటి దినాల్లో మానవుని నిలువుగా నడవలేకుండా చేస్తుంది, తలెత్తుకుని నడవలేకుండా చేస్తుంది, టీవీగా నడవలేకుండా చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో నేటి దినాల్లో మానవులు కాడుల కింద, ఆయా విధమైనటువంటి పాపపు దాసత్వం కింద దేవుని బిడ్డలారా అణిచివేయబడ్డ మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో మానవుడు జీవిస్తూ ఉండడం మనం చూస్తాం. దేవుని యొక్క దాసత్వం కింద దేవుని బిడ్డలారా ఎంతో నెమ్మది ఉంది, ఎంతో సమాధానం ఉంది, ఎంతో సమృద్ధి ఉంది, ఎంతో దేవుని బిడ్డలారా హ్యాపీ ఉంది. కానీ నేటి దినాల్లో మానవుడు ఏం చేస్తున్నాడు? నిత్యమైన దేవుని యొక్క ఆశీర్వాదాలకు దాసుడు కాకుండా, దేవుని యొక్క కాడి కిందకి రాకుండా, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చే కాడికి బలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కాడి కింద అణిచివేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒక త్రాగే వ్యక్తిని మనం పలకరించామంటే, ఎందుకు తాగుతున్నావు బాబు అని అడిగితే, తాగితే చాలా బాగుంటుందండి, కష్టాలన్నీ మర్చిపోతాను, నాకు ఇంకేం కష్టాలు గుర్తుండవు అని చెప్తుంటారు. మరి కొంతమందిని అడిగితే, పగలంతా కష్టపడుతున్నానండి, శరీరం అంతా బాగా అలసిపోయింది, సాయంత్రం వెళ్ళి తాగకుండా పడుకుంటే బాడీ పెయిన్, బాగా శరీరం నొప్పిగా ఉంటుంది, నిద్ర రాదు, ఆ బాధ తట్టుకోలేక తాగుతున్నానండి అని చెప్పేవారు మనం చూస్తాం. అనగా ఒక రాత్రి నిద్ర కోసం తాగుతున్నాను అని ఒక సాకు చెప్పే వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ త్రాగుడికి అలవాటైన తర్వాత కొన్ని లక్షల రూపాయలు అతను నష్టపోవడం మనం చూస్తున్నాం. తన కుటుంబాన్ని బజారు పాలు చేయడం మనం చూస్తున్నాం. పిల్లలకు చదువులకు కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా తనే ఎంజాయ్ చేస్తూ, తనే సంతోషపడుతూ ఉండడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, త్రాగిన తర్వాత, త్రాగుడికి అలవాటైన తర్వాత, ఆ త్రాగుడు లేకపోతే బ్రతకలేను అన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే నేటి దినాల్లో కూడా ఒక వైన్ షాప్స్ ఓపెన్ చేసిన తర్వాత భోజనానికి పరిగెత్తినట్టుగా ప్రజలు పరిగెత్తడం మనం చూస్తాం. భోజనం తింటే కడుపు నిండుద్ది, శరీరానికి బలమిచ్చింది. కానీ గమనించినట్లయితే భోజనం కాని దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం కాకుండా దానికోసం పరుగులిడే మానవులు మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆ వ్యక్తి దానికి దాసుడైపోయాడు. ఆ యొక్క త్రాగుడు అనే కాడి, లేకపోతే వ్యభిచారం అనే కాడి, లేకపోతే ధనాపేక్ష అనే కాడి, లేకపోతే మోసం అనే కాడి, దేవుని బిడ్డలారా గర్వం అనే కాడి ఆ వ్యక్తులను అణిచివేస్తూ ఉండడం మనం చూస్తాం. అవి లేకపోతే వారు బ్రతకలేరు. అవి లేకపోతే వారికి ఏదో కోల్పోయినట్టుగా వారు ఫీల్ అవుతారు, మతి చెల్లించిపోతారు. కొంతమందిని అడిగితే వాళ్ళు అంటారు, నాకు కూడా త్రాగకుండా ఉండాలని ఆశ అండి, నాకు కూడా ప్రార్థనకు రావాలని ఆశ అండి, కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నాను. అనగా ఈ త్రాగుడికి నేను బానిసనైపోయాను అని చెప్పడం మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పాపము కూడా మానవుల మెడ మీద, లేకపోతే మానవుల యొక్క వీపు మీద ఒక కాడిగా ఉండి ఆ వ్యక్తిని నాశనం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని నిర్మూలన చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము లెక్క తీసామంటే ఒక సంవత్సరం త్రాగుడు వల్ల చనిపోయిన వారు, త్రాగుడు వల్ల పాడైన కుటుంబాలు, త్రాగుడు వల్ల యాక్సిడెంట్లు అయిన వారు, త్రాగుడు వల్ల యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన వారు, త్రాగుడు వల్ల డ్రైవ్ చేస్తే ఇతరులని యాక్సిడెంట్ చేసి చంపిన వారిని మనం లెక్కేస్తే దేవుని బిడ్డలారా ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు. ఎంతమంది ఒకే ఒక త్రాగుడుకు బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటే, అనేకులు పాడు చేస్తూ ఉంటే
ఇంకా మిగిలిన పాపాలు మరి వారిని పాడు చేస్తూ, ఇతరులను పాడు చేస్తూ ఎన్ని పాపాలు దేవుని బిడ్డలారా మానవుని యొక్క మెడ మీద కాడిగా ఉండి నాశనం చేస్తున్నాయి మనం గమనించగలం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ కాడి నేను విరగొడతాను, ఆ కాడి పలుకులు లేకపోతే కాడి బంధకాలు నేను తెంపుతాను అంటాడు. మిమ్మల్ని నిలువుగా నడువు చేస్తాను అంటాడు. మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తాను అంటున్నాడు. మిమ్మల్ని యథార్థవంతులుగా చేస్తానంటున్నాడు. మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారండి. సింహము టీవీగా నడుస్తుంది అని సామెతల గ్రంథంలో రాయబడి. సింహం దేనికి కూడా భయపడదు దేని బిడ్డలారా. కారణం అది దానికి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. దాని యొక్క స్వభావమే ధైర్యం. అయితే నేటి దినాల్లో పాపమునకు దాసులై పాపపు కాడి కింద మరి ధైర్యం చెడి కూలిన వారిని ధైర్యం చెడి దేని బిడ్డలారా బ్రతికేవని మనం చూస్తాం. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని కాడిని మన మీద ఉంచుకొని సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, కాడి కట్టినట్టుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు, అవి పైన వేయబడినవి నా మెడ మీదకి ఎక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు, ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతుని. చూసారా దేని బిడ్డలారా? కాడి కట్టినట్టుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. మన అపరాధములు మనకు కట్టబడి ఉంటాయి. లేకపోతే మన వీపు మీద మన అపరాధములు ఒక భారంగా, ఒక కాడిగా, ఒక బరువుగా మన మీద ఉంటూ ఉంటాయి. అందుకే దావీదు కూడా అంటున్నాడు, నా అపరాధములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నాయి. మానవుడు దేని బిడ్డలారా పాపం చేసి ఈ యొక్క బరువైన కాడి కింద నలిగిపోతూ నెమ్మది, సమాధానం లేక, సంతోషం లేక, తాత్కాలికమైన సంతోషం కోసం దేన్నో వెతుకుతూ ఉండడం మనం చూస్తున్నాం. కొంతమంది ఈ తాత్కాలికమైన సంతోషం కోసం సినిమాలు, కొంతమంది షికారులు, కొంతమంది దేని బిడ్డలారా హోటల్స్, కొంతమంది ఆయా విధమైనటువంటి క్లబ్బులు, తాత్కాలికమైన సంతోషం కోసం. కానీ ఆ క్లబ్బులు లేదా సినిమాలు, ఆ షికార్లు అయిపోయిన తర్వాత మరలా అతని భారం లేదా అతని పాపం అతని అనుస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. అతని అంతరంగంలో ఆ యొక్క పాపం అతన్ని ప్రశ్నిస్తూ ఉండడం చూస్తాం. మనస్సాక్షి అతన్ని గద్దిస్తూ ఉండడం మనం చూస్తాం. అవును దేని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, నీ పాపము నిన్ను పట్టుకొనును అని రాయబడింది. మనం ఎంత దూరం వెళ్ళినా అది మన వీపు మీద కట్టి ఉంది కాబట్టి ఆ యొక్క అపరాధమును దేవుడే మనం కట్టి ఉంచాడు. లేకపోతే ఆ పాపపు బంధకాన్ని దేని బిడ్డలారా విడిపించుకోలేక ఆ బంధకాలతోనే మనం అలాగే జీవిస్తూ ఉన్నాం. గమనించినట్లయితే పాపము ఒక కాడిగా, ఒక బరువుగా మానవుని అణిచివేయడం అని చూస్తున్నాం. అది ఏ దేశమైనా కావచ్చు, ఏ ప్రజలైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవారైనా కావచ్చు. దేవుళ్ళ రోమపత్రిక రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. దేని బిడ్డలారా భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, రంగు భేదం లేదు, స్త్రీ పురుషులని భేదం లేదు, వయస్సుతో భేదం లేదు. అందరూ పాపం చేసి యొక్క కాడిని దేవుని బిడ్డలారా వారి మెడ మీద ఉంచుకొని అణిచివేయబడడం, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవించడం మనం చూస్తున్నాం. తాత్కాలికమైన సంతోషం కోసం ఆ పాపం ఇంకా
ఎక్కువ చేసుకోవడం అని చూస్తాం. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో భయంకరమైన మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మరి పాపమునకు అలవాటు పడి ఆ పాపపు భారము అతను అణిచివేస్తుండగా ఆ బాధను తట్టుకోలేక తాత్కాలికమైన సంతోషం కోసం మరి సినిమాలకు లేదా సిగరెట్లు లేదా ఇంకేవేవో దేవుని ఎక్స్ట్రాలు చేస్తూ మరి ఇంకా ఉగ్రతను సమకూర్చుకుంటున్నారంట. ఆ పాపం యొక్క కాడిని విరిచివేసే యేసయ్య దగ్గరికి రావడానికి బదులుగా, యేసయ్య దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకోవడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా ఒకదానికొకటి దేవుని బిడ్డలారా పాపము చేస్తూ ఇంకా దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటారు. పాపపు కాడి నుంచి బయటపడడానికి ఇష్టపడక దేవుని బిడ్డలారా ఇంకా 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 పాపపు లోతుల్లోకి వెళ్ళడం అని చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదినాలు ఎంతమంది ఆయా విధమైన పాపములకు గురైపోయి బాధ తట్టుకోలేక దాని నుంచి విడుదల పొందలేక, విడుదల ఇచ్చే యేసయ్య ఉన్నాడనే విషయం తెలియక, తెలిసిన యేసయ్య దగ్గరకు రావడానికి మనసు లేక ఎంతమంది ఇలాగ నాశనం అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమించిన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇక కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువు చేసింది, స్ట్రైట్ గా నడువు చేసింది, తలలు ఎత్తుకునేటట్టుగా చేసింది, మీ మెడ మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేసింది, మీ వీపుల మీద ఉన్నటువంటి బరువును మోతగంపలను ఎత్తకుండా ఆ భారం నుంచి, బరువు నుంచి నేను మిమ్మల్ని విడిపించి తిన్నాను. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. యేసు నామములో తప్ప వేరొక నామములో పాప క్షమాపణ లేదు, పాపమునకు విడుదల లేదు. యేసు నామంలోనే మనకు పాప క్షమాపణ. ఎంత ఘోర పాపి అయినా యేసయ్య దగ్గరకు వచ్చి నిజంగా పశ్చాత్తాప హృదయముతో ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా, దాని నుంచి నేను విడుదల పొందలేకపోయాను, ఈ బానిసత్వం నుంచి నేను విడుదల పొందలేకపోయాను, కానీ యేసు నామములో పాప క్షమాపణ ఉంది కనుక నీ దగ్గరకు వచ్చాను ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటే అనేక సంవత్సరాలుగా, అనేక కాలాలుగా నువ్వు పడుతున్నటువంటి బాధ నుంచి ప్రభు నీకు పరిపూర్ణమైన విడుదలిస్తాడు అన్నమాట. అందుకే గమనించినట్లయితే దేవుడు ఒక్కడే, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే ఆ పాపం కాడి నుంచి మనకు విడుదల ఇవ్వగలడు, నెమ్మదిని ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు, మనల్ని చక్కగా నడిపించగలడు. ఎంతో మంది దొంగలు, హంతకులు, వ్యభిచారులు, దుర్మార్గులు, లంచగొండులు, భయంకరమైనటువంటి ఘోరమైన పాపులు సహా యేసయ్య దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకున్నారు. ఆ శిలువలో ఉన్న బందిపోటు దొంగ కూడా, ఇద్దరు దొంగలు యేసుకి కుడి వైపున ఎడవైపున వేలాడదీయబడ్డారు. ఒక దొంగ ఈ దేవుని కృపను పోగొట్టుకున్నాడు, మరొక దొంగ అయితే ఆఖరి గడియలో యేసయ్య యొక్క క్షమించే గుణాన్ని బట్టి, క్షమించడానికి
అధికారం ఉన్న, పాపాలు క్షమించడానికి అధికారం ఉన్న యేసయ్యను గుర్తించి తన యొక్క పాపాలు ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఒక వ్యక్తి మీద ఉన్న పాపము కాడి వెరగొట్టబడితే నిజంగా చెప్పలేనటువంటి గొప్ప సంతోషం, చెప్పలేని గొప్ప ఆనందం, చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం అని రాయబడి, దానిని రక్షణానందం అంటారు. పాపం నుంచి విడుదల పొందితే, పాపపు కాడి మన విధి నుంచి తీసివేయబడితే ఎంత సంతోషం అంటే, దేని బిడ్డలారా, ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏ విధమైనటువంటి వసతులు లేకపోయినప్పటికీ, సదుపాయాలు లేకపోయినప్పటికీ, ఉన్నదాంతో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాం. అందుకే పేదవాడైన లాజరుకి శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి స్థలం లేకపోయినా, కుక్కలు తన మీద ఉన్నటువంటి, తనకున్నటువంటి శరీరానికి ఉన్న కురుపులు నాకుతున్నప్పటికీ దేని వల్ల సంతోషంగా జీవించగలిగాడు. అతని యొక్క ముగింపులో చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అంటే రక్షణానందం. సర్వలోకం మనం సంపాదించుకోవచ్చు, కానీ రక్షణ లేకుండా మనం చనిపోతే ఏం ప్రయోజనం? కనుకనే నీ పాపములను క్షమించడానికి, మన పాపములు క్షమించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే అర్థమే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని అర్థం. రక్షకుడు అని అర్థం. పాపం నుంచి రక్షించేవాడు, విమోచించేవాడు, విడిపించేవాడు, నీతిమంతులుగా తీర్చేవాడు అని అర్థం దాంట్లో. కానీ ఇంకా ఆయా విధమైనటువంటి కాడి కింద నేటి మానవుడు జీవిస్తుండమని చూస్తాం. రెండవ కాడిని మనం గమనించినట్లయితే, రెండవ కాడి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని రాయబడింది తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, అవిశ్వాసులతో మరి వారితో పాటు ఆ కాడిలో మీరు పాలు పొందొద్దు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఒకసారి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 6 and verse 14. Be not unequally yoked together with unbelievers. అన్బిలీవర్స్ తో, లేకపోతే అవిశ్వాసులతో మరి మీరు జోడుగా కాడి కట్టుకొనవద్దు. ఎలాగైతే మనం ఎడ్లను కాడి కట్టేటప్పుడు ఇటువైపు ఒక ఎద్దుని ఇటువైపు ఒక ఎద్దుని కట్టేసి దాని మీద కాడి పెడతాము. దాని బిడ్డలారా గమనించినట్లయితే, అలాగే ఒకవైపు అవిశ్వాసి ఉండగా మరొక వైపు విశ్వాసి ఆ కాడిని పంచుకోవడం, దాని బిడ్డలారా టైమ్ టుగెదర్ కలిసి ఆ యొక్క కాడిని కట్టించుకోవడం చూస్తాం. అందుకే వాక్యం రాయబడింది, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. ఈక్వల్ గా అన్బిలీవర్స్ తో జోడుగా ఉండొద్దు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డారా, నేటి దినాల్లో రక్షించబడిన అనేక మంది బిడ్డలు, బాప్తిసం తీసుకున్న అనేక మంది బిడ్డలు, పాపమును విడిచినటువంటి అనేక మంది బిడ్డలు అవిశ్వాసులతో జోడుగా ఉండడం మనం చూస్తాం. అది కూడా ఒక కాడి అనే విషయం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. బిడ్డారా, వారిని ప్రేమించొద్దు అని అర్థం కాదు, వారిని దూరంగా పెట్టమని అర్థం కాదు, వారి మీద పగ పెంచుకోమని అర్థం కాదు. కానీ వారితో జోడుగా ఉండకూడదు, వారితో సహవాసం కలిగి ఉండకూడదు. దేవుని అవసరాన్ని బట్టి మాట్లాడడం తప్పలేదు, కానీ వారితో సహవాసం చేస్తే మరి వారి క్రియలు మనకు వస్తాయి, మనం నేర్చుకుంటామని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. వారు అన్నిటితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది అని రాయబడింది. అలాగే లోకంలో కూడా ఒక సామెత ఉంది, 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారని లోకోక్తి ఉంది అనుకుంటారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
వారితో పాటు కాడిని మీరు పంచుకోవద్దు, వారి యొక్క అలవాట్లు మీరు నేర్చుకుంటారు అని మనం చూస్తాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిది పాపపు కాడి అయితే, ఆ పాపపు కాడి ద్వారా మనం నిలువుగా నడవలేక ఆయా విధమైన భారములతో, కష్టములతో, ఇబ్బందులతో దేవుని బిడ్డలారా నెమ్మది సమాధానం లేక సతమతమైపోతుండగా, ఈ రెండవ కాడి ఒక విశ్వాసి, పాపం నుంచి విడిపించబడిన వ్యక్తి, అంధకారం నుంచి విడిపించబడిన వ్యక్తి ఒకప్పుడు ఆ పాపపు కాడి మీద వేసుకుని నెమ్మది సమాధానం లేకుండా చూస్తున్న వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, కాడిని తీసివేసిన తర్వాత, యేసయ్య కాడిని విరగొట్టి నా కాడి మీ మీద ఎత్తుకునుడి అని చెప్పిన తర్వాత ఆయన కాడి ఎత్తుకొనకుండా అవిశ్వాసులతో జోడుగా ఉంటే దేవుని బిడ్డలారా నిజంగా అది కూడా మనల్ని నాశనం చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించినట్లయితే, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూసారు దేవుని బిడ్డలారా, జ్ఞానుల సహవాసం చేస్తే ఏమవుతామంట? జ్ఞానం గలవారు అయిపోతాం, మనము కూడా జ్ఞానవంతులం అవుతాం. కానీ మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం అని రాయబడింది. అందుకే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని రాయబడింది. వారు మోస్తున్నటువంటి కాడిని జతగా ఉండి మీరు కూడా మోయొద్దు, సహవాసంగా ఉండి మీరు కూడా మోయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మూర్ఖుల సహవాసం చేస్తే ఏమవుతామంట? చెడిపోతాం. అందుకే అపోస్తల గ్రంథంలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అని చెప్పడం మనం చూస్తాం. అవును దేని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైన బిడ్డలతో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి, సహవాసంలో ఉండాలి, దేవునితో ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ అవిశ్వాసులతో జోడుగా ఉంటే, వారు ఒకవైపు కాడెత్తుకుని ఉంటే మరొకవైపు మనం ఉంటే, జత కట్టబడితే నేను బిడ్డలారా మనం కూడా పాడైపోతాం. వారి అలవాట్లు మనం నేర్చుకుంటాం, వారి వల్ల మనం మారిపోతాం దేని బిడ్డలారా. కనుక అవిశ్వాసులతో జోడుగా ఉండే కాడి కూడా వెరగొట్టబడాలి. అప్పుడే మనం చక్కగా నిలబడగలం, అప్పుడే మనం నిలువుగా నడవగలం. కనుక దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, మొదటిది పాపపు కాడి మన మీద ఉండకూడదు, రెండవది అవిశ్వాసులతో అది జతగా కట్టబడకూడదు. అందుకే పాత గ్రంథంలో రాయబడింది, ఎద్దును గాడిదను జతగా కట్టకూడదు అని రాయబడింది. కారణం, ఎద్దుకు ఉండే అలవాటు ఏంటంటే అది కాడికి అలవాటు పడింది. అది కానీ గాడిదకు కాడి కట్టరు. గాడిద స్వేచ్ఛానుసారంగా తిరిగేది, గాడిద తన సొంత ఇష్టానుసారంగా తిరిగేది. ఆ రెండిటికి జోడు కుదరదు. అందుకే వెనుబడ్లారా వాక్యంలో రాయబడింది, ఎద్దును గాడిదను జత చేసి కాడి కట్టకూడదు అని రాయబడింది. అలాగే దేవుని బిడ్డలమైన మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, మూర్ఖులకు ఈ తరం వారితో జోడుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా మనకు వాక్యాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవుని బిడ్డలారా దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడు అవుతాడు. అలా కాకుండా తొంటరులతో సహవాసం చేస్తే తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.
మన పరమ తండ్రి అనే దేవునికి మనం ఏం చేస్తామంటే అపకీర్తి తెస్తాం. ఎప్పుడు తుంటలతో సహవాసం చేస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఈ 2 రకాలైనటువంటి కాడుల కింద నుంచి మనం విడిపించబడాలి. ఈ 2 విధములైనటువంటి కాడుల కింద నుంచి మనము విమోచించబడాలి. మనం చక్కగా నిలువుగా నడవాలంటే, సింహం వలె ధైర్యంగా ఉండాలంటే 2 విధములైనటువంటి కాడుల కింద నుంచి మనం పరిపూర్ణంగా విడిపించబడాలి. అప్పుడే నెమ్మది, సమాధానం, సంతోషం మన జీవితంలో మాత్రమే కాదు, మన కుటుంబంలోకి మాత్రమే కాదు, మన సంఘములో, మన ప్రాంతంలో దేవుని బిడ్డలారా మనం అనుభవిస్తాం. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. అక్కడ ఆ యొక్క అరణ్యంలో సింహం ఉంటుంది. వర్షాకాలం అది బాగా ఉరుముతూ ఉన్నప్పుడు ఆ శబ్దానికి మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. వాటి గుహల్లో, వాటి నివాస స్థలంలో దాక్కోవడానికి పారిపోతాయి. కానీ సింహం ఆ ఉరుముతున్నప్పుడు ఆ ఉరుము శబ్దానికి ఇది కూడా దేవుని బిడ్డలారా గర్జించుకుంటూ ఇది కూడా గుహలో నుంచి బయటకు వస్తుంది. మిగిలిన జంతువులు పారిపోతుంటే సింహం మాత్రం ఉరుముతో నేను కూడా నీతో సమానమైనట్టుగా గర్జించుకుంటూ బయటకు వస్తాను. దేవుడు నీతిమంతులను ఎవరితో పోల్చాడు చూడండి. పాపపు కాడి మన మీద ఉన్నంత కాలం, శాపపు కాడి మన మీద ఉన్నంత కాలం, అవిశ్వాసులతో మనం జోడుగా ఉన్నంత కాలం సింహం వలె మనం ధైర్యంగా ఉండలేము. దేవుడు ఎవరితో సహవాసం చేయాలి అని గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చూడండి తండ్రులారా, పైన రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. గమనించినట్లయితే మనం పాపంతో సహవాసం కలిగి ఉండకూడదు, పాపులతో సహవాసం కలిగి ఉండకూడదు. కానీ ఎవరితో సహవాసం కలిగి ఉండాలంట? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క కాడి మన మీద ఎత్తుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనం మొదలుకొని గమనించినట్లయితే యేసు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను అన్నవి. నేను బిడ్డారా, యేసు పిలుస్తూ ఉన్నాడు, పాపంతో సహవాసం ఉండొద్దు, లేకపోతే పాపపు కాడిని మీరు మోయొద్దు, పాపపు కాడి కింద మీరు ఉండవద్దు. పాపులతో సహవాసం చేసి ఆ కాడిని మీ మీద ఎత్తుకొనద్దు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అంటున్నాడు. దాని బిడ్డ కారణం యేసయ్య యొక్క కాడి చాలా సులువు, చాలా భారం, చాలా చాలా తేలికగా ఉండదు. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటారు. కనుక దేవుని బిడ్డలమైన మనము లోకపు కాడిని, పాపపు కాడిని మోయకుండా యేసయ్య కాడిని మోయగలిగితే దేవుని బిడ్డలారా నెమ్మదిగా ఉంటాం. ఎప్పుడు భయపడం, ఏ అపాయానికి భయపడం, ఏ దుర్వార్తకు జడియం. నేటి దినాల్లో ఈ కరోనాకు దేవుని బిడ్డలారా ప్రజలు ఎంత భయపడుతున్నారో మనం చూస్తున్నాం, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. గృహాల్లో నుంచి బయటకు రాకుండా, ఒకవేళ బయటకు వచ్చిన మాస్కులు, శానిటైజర్స్ వాడుతూ మరి వ్యక్తికి దూరంగా ఉంటూ ప్రికాషన్స్ తీసుకోవడం మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, కరోనా కంటే మనం భయపడాల్సింది పాపం. కరోనా కంటే మనం భయపడాల్సింది ఈ లోక స్నేహం. ఎవడు లోకంతో స్నేహం చేయను వాడు దేవునికి శత్రువు అని రాయబడింది.
కనుక దేవుని బిడ్డలమైన మనం పాపపు అనే కాడి నుంచి, ఈ లోక స్నేహం అనే కాడి నుంచి పరిపూర్ణంగా మనం విడుదల పొందితే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అలా కాకుండా పాపపు కాడిని మోస్తూ ఈ లోకంతో సహవాసం చేస్తూ కొనసాగి మనం జీవించినట్లయితే దేవుని బిడ్డలారా మన ముగింపు చాలా దయనీయంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ధనవంతుడు సర్వ సమృద్ధి కలిగి కూడా దేవుని ఆరాధించలేదు, దేవుని కొరకు బ్రతకలేదు, దేవునికి సాక్షిగా జీవించలేదు, తన ధనముతో సుఖపడుతూ జీవించాడు. అనుదినము సుఖపడుతున్నావని చెప్పాడు అబ్రహాం. తద్వారా దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ధనవంతుడు వెళ్ళిన స్థలము అది వేదనకరమైన స్థలమని, అగ్ని జ్వాలలతో యాతన పెట్టబడే స్థలమని చూస్తాం. ఈ లోకంలో నెమ్మది ఉండదు, పాపం కాడి కింద అణచివేయబడుతూ నెమ్మది సమాధానం లేకుండా ఉంటాం. అలాగే చనిపోయిన తర్వాత కూడా మరి భయంకరమైనటువంటి ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలిపోతాం. కనుకనే ఈ దినమందు దేవుడు అంటున్నాడు, మీ కాడిని నేను విరగొడతాను, మీ కాడి పలుపులు నేను తెంపుతాను, మిమ్మల్ని నిలువుగా నడువు చేస్తాను. క్రీస్తునందు ప్రేమించబడ్డారు. దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చిన ఇంకా పాపపు దాసత్వంలో ఉంటున్నావా? ఇంకా పాపపు కాడి కింద ఉంటున్నావా? చూడండి, ఇశ్రాయేలు కూడా అదే చేశారంట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నాం. నీకు సర్వ సమృద్ధి కలిగిండి, నీవు సంతోషముతోనూ హృదయానందంతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. ఏంటంట? దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా హృదయాన్ని సంతోషంతో ఆనందంతో నింపాడు. కానీ మానవుడు ఏం చేయలేదంట? దేవునికి దాసుడు కాలేదంట, పాపమునకు దాసుడయ్యాడు, లోకానికి దాసుడయ్యాడు, పాపపు అలవాట్లకు దాసుడయ్యాడంట. దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, నీకు సర్వ సమృద్ధి కలిగిండి, నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదు. వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. చూసేదేం పెట్టారు? దేవునికి దాసుడు కావలసిన వ్యక్తి దేవుడిచ్చిన సర్వ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటూ దేవుని బిడ్డలారా పాపానికి, లోకానికి దాసుడయ్యాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నాకు దాసుడు కాలేదు, నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు గనక నిన్ను శత్రువులకు అప్పగిస్తాను, వారు ఇనప కాడిని నీ మీద ఉంచుతారు, నీ మెడ మీద ఉంచుతారు. ఈ దినాల్లో ఈ కరోనా ఎంత భయంకరమైన ఇనపకాడు మనం గమనిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అధికారులు దేవుని బిడ్డలారా ఏం చేయాలో వారికి అర్థం కాక ఆయా విధాలుగా కన్ఫ్యూజ్ అవ్వడం మనం చూస్తాం. కారణం మానవుడు దేవుడిచ్చిన సర్వ సమృద్ధితో దేవుని ఆరాధించకుండా హృదయానందంతో, సంతోషంతో దేవుని స్తుతిస్తూ, ప్రభువా నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా, దావీదు వలె ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని చెప్పవలసిన వారమైన మనము దేవుడిచ్చిన సర్వ సమృద్ధిని ఉపయోగించుకుని దేవునికి విరోధంగా పాపపు కాడిని మన మెడ మీద వేసుకుని, లోకపు కాడిని మన మెడ మీద వేసుకుని దేవుని బిడ్డలారా నెమ్మదిని, సమాధానాన్ని కోల్పోతాడు. దేవునితో సహవాసం చేయడం మానేసి లోకంతో సహవాసం చేస్తాడు. వాక్యంలో రాయబడింది, నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది.
క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేటి దినాల్లో మానవుడికి అవసరమైంది విశ్రాంతి, నెమ్మది, సమాధానం. ఈ కరోనా ఇక లేదు అని చెప్తే ఎంత సంతోషపడతాం. కానీ దేవుని బిడ్డలారా, కేసులు వస్తూనే ఉన్నాయి, పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఎవరికి కరోనా ఉందో మనకు తెలియదు, ఎవరి ద్వారా ఇంకా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియదు, దీని ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రజలు భయంతో వణుకుతూ ఉండడం మనం చూస్తాం. దీనికి ఒకే ఒక కారణం, దేవుని కాడిని మనమే ఎత్తుకొని మనం మోయవలసిన వారమై ఉండగా, దేవుని కాడిని పక్కన పెట్టి లోకపు కాడిని, పాపపు కాడిని మోయడమే. బైబిల్ అంతా మనకు చెప్పేది అదే. ఆది కాలమందు దేవుడు ఆదాము హవ్వను చేశాడు. వారికి ఒక్క మాటే చెప్పాడు, అన్ని వృక్ష ఫలాలు మీరు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినొద్దని చెప్పాడు. సులభం కదా దేవుని కాడి? అన్ని వృక్ష ఫలాలు తినొచ్చు, ఒక్క వృక్ష ఫలం మాత్రం తినొద్దని చెప్తే దేవుని కాడి ఎంత సులభమైంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ దినమందు ఆది మానవులైన మన పితరులైన ఆదాము హవ్వలు దేవుని మాటను మీరి పాపం చేయడం ద్వారా ఆశీర్వాదాలు కోల్పోయారు. ఏదైనా తోట అయినటువంటి దేవుని సన్నిధి నుంచి, దేవుని తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. చెమటూరిస్తే కానీ తినడానికి లేదు. ఒకవేళ కష్టపడినా మరి మొండ్ల తొక్కులు గచ్చబొదలే వలుస్తున్నాయి. నెమ్మది, సమాధానం లేదు. అవును దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఆ పాపపు కాడిని, లోకపు కాడిని మన మీద నుంచి తీసివేసే యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అవును దాని ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు విశ్రాంతి లేదు, ఎక్కడికి వెళ్ళినా మనకు నెమ్మది లేదు. కేవలం యేసయ్య పాదాల దగ్గర తప్ప మరెక్కడ నెమ్మది లేదు. చూడండి, మరి మరియా, మార్త వారిద్దరు సహోదరులు. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది, నెమ్మదిగా ఉంది. కానీ యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నటువంటి, యేసయ్య కాడిని ఎత్తుకున్నటువంటి, యేసయ్య సహవాసాన్ని కోరినటువంటి మార్త అయితే అనేకమైన పనులతో తొందరపడుతుందని రాయబడింది. అవును బిడ్డలారా, నేటి దినాల్లో కూడా ఈ రెండు రకాల ప్రజలే మనం చూస్తా ఉన్నాం. ఒకరు యేసయ్య పాదాల సన్నిధిలో, యేసయ్య పాదం దగ్గర కూర్చొని ఆయన మాటలు విని, ఆయనకు లోబడి, ఆయన కాడి ఎత్తుకొని ఉత్తమమైన దాన్ని చేపట్టి సంతోష సమాధానంతో జీవించేవారు కొందరు. మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైన లోక సంబంధమైన కార్యక్రమంతో తొందరపడేవారు కొందరు. దేవుని వాక్యం అంటున్న దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేశారంట? మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి రప్పించితిని. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుకులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువు చేసి తిని. నువ్వు నిలువుగా నడవాలంటే, ధైర్యంగా నడవాలంటే, ఆశీర్వాదకరంగా నడవాలంటే, ఆనందంగా నడవాలంటే, సమృద్ధిగా నడవాలంటే, సంతోషంగా నడవాలంటే, ఈ లోకమునకు వెలుగుగా జీవించాలంటే, అనేకులకు మాదిరికరంగా జీవించాలంటే, అనేకులు నిన్ను చూచి ప్రభు దగ్గరికి రావాలంటే, ఇదన ముందు నీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడాలి. పాపపు కాడి విరగొట్టబడాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏ అలవాటైనా కావచ్చు. ఆఖరికి అది నిన్ను నాశనం చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపం యొక్క జీతం మరణం అని రాయబడింది. ఎంతకాలం నువ్వు పాపం ఎత్తుకున్నా, పాపం కాడిను మోస్తున్నా, ఫైనల్ ఎండ్ మరి నిత్య నరకం. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నీ పాపం తీసివేసి ఆయన అమూల్యమైన రక్తంతో నిన్ను కడిగి
ఆయన సొత్తుగా నిన్ను చేసుకుని ఆయనతో సహవాసం కలిగిన వాడిగా నిన్ను మారుస్తాడు. ఆయన అమూల్యమైన రక్తం నీ కోసమే చిందించబడింది. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని రాయబడింది. ఈ లోకంలో యేసు రక్తం కంటే విలువైంది మరొకటి లేదు. 2020 సంవత్సరాల క్రితం చిందించబడినప్పటికీ అది జీవం కలిగిన రక్తం, పరిశుద్ధ రక్తం, నిర్దోషమైన రక్తం, నేటికి కోట్ల కొద్ది ప్రజలు కడుగుతున్న రక్తం. యేసు రక్తం ప్రతి పాపములను కడిగి మనం పవిత్రం చేయడం. మనం మన పాపను ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రపరుస్తుందని రాయబడి. పాపం కాడి విరగొట్టబడుతుంది, పాపం కాడి కొట్టివేయబడుతుంది. జనులారా, ఇశ్రాయేలు యొక్క చేతులు ఎలాగో మోత కంపలు ఎత్తకుండా దేవుడు దాన్ని చూడిపించాడు, దాసత్వం చూడిపించాడు. అలాగే నీ జీవితాన్ని కూడా గొప్ప సమృద్ధి అయినటువంటి జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఆయన ఆశీర్వదిస్తాడు. పాపం తీసివేయబడిన తర్వాత, పాపం కొట్టివేయబడిన తర్వాత, ఆయన అమూల్య రక్తంతో మనం కడగబడిన తర్వాత ఆనందానికి అవధులుండవు. అందుకే నేటి దినాల్లో కోట్ల కొద్ది ప్రజలు ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ లోకస్తులు దాన్ని గ్రహించట్లేదు. మాకెందుకు చెప్తాం మీ దేవుడి గురించి అంటున్నారు. ఈ రక్షణ ఆనందాన్ని చెప్పకుండా ఉండలేదు అనుకుంటా. ఈ కరోనా సమయంలో కూడా ధైర్యంగా ప్రభుత్వాలు ప్రార్థన చేస్తూ ప్రభు కోసం నిలబడుతుంది ఎవరంటే యేసు అమూల్య రక్తంతో కడగబడిన వారే. ఒకవేళ కరోనా వస్తే చనిపోతే నిత్యరాజ్యానికి వెళ్తాం. కరోనా మనల్ని ఏం చేయలేదు, కరోనా మనల్ని భయపెట్టలేదని ధైర్యంగా దేవుని బిడ్డలు విశ్వాసంతో జీవిస్తాం. విశ్వసించేవాడు కలవరపడడు అని రాయబడి. పాపం ఒక వ్యక్తిని కలవరపరుస్తుంది, పాపం ఒక వ్యక్తిని భయపెడుతుంది. ఆదాము దాక్కున్నాడు. చల్లపూట దేవుడు అనుదినం వారితో మాట్లాడిన రీతిగా వచ్చాడు, కానీ దేవుని స్వరమైనగానే ఆదాము భయపడి దాక్కున్నాడు. కారణం అతని పాపం అతన్ని కలవరపరిచింది, భయపెట్టింది. కానీ వాక్యంలో రాయబడింది, విశ్వసించేవాడు కలవరపడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆయన అమూల్య రక్తం నందు విశ్వాసం ఉంచు, ఆయన యొక్క శిలువ మరణం నీకోసమే అని నమ్ము, ఆయన శిలువ శ్రమలు నీకోసమే అని నమ్ము, శిలువలో చిందించబడిన రక్తం నీకోసమే అని నమ్ము. ఆ రక్తం నా ప్రతి పాపను కడుగుతుందని నమ్ము. నీ పాపలన్నీ కడిగి నేను శుద్ధీకరించి గొప్ప నీతిమంతుడిగా దేవుడు నేను తెలుస్తాను. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడతావు. దీనికి నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఉన్న స్థలంలోనే యేసే పాదాల దగ్గర నీ బలహీనతలను బట్టి, బుద్ధిహీనతలను బట్టి, నీ అవిధేయతలను బట్టి, నీ ఏ కాడి కింద నువ్వు దాసులుగా ఉన్నావో, దాసురాలుగా ఉన్నావు, దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, క్షమించమని అడిగితే, ఇశ్రాయేలీయులు మూలిగినట్టుగా ప్రభు పాసనలు మూలిగితే, ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే నువ్వు దేవుని కనికరాన్ని పొందుతావు. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్తిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాలి. అవును దేవుడా, గొప్ప సమాధానం నీ హృదయాన్ని పరిపాలించడం చూస్తావు. గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. యేసే రక్తం నీ పాపలన్నీ కడిగి వేయబడ్డం నువ్వు అనుభవిస్తావు. కాడి విరగొట్టబడుతుంది, నీ ప్రాణంకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన దాసుడిగా, దాసురాలుగా నువ్వు మారుతావు. ఎన్నిటికీ ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభుతో సహవాసం చేసి, ఎలాగో హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి, దేవునితో నడుస్తూ కొనిపోబడ్డాడు, అలాగే మనం దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో నడుస్తూ ఒక దినం మందు కడపరం రోగినప్పుడు మనం కొనిపోబడతాం. లేకపోతే మనల్ని దేవుడు పిలిచినప్పుడు మనం కొనిపోబడతాం. ఆలోచన చేయకుండా ఎప్పుడైనా మేల్కొని, ఎప్పుడైనా
పాపం కాడి నుంచి, శాప కాడి నుంచి, అంధకారమైన కాడి నుంచి, అజ్ఞానమైన కాడి నుంచి, నెమ్మది సమాధానాన్ని దొంగిలిస్తున్న కాడి నుంచి, నిన్ను అణిచివేస్తున్న పాపం కాడి నుంచి ఈ క్షణమందే బయటికి రా. దేవుడు నీకు పరిపూర్ణమైన నెమ్మదిని సమాధానం ఇస్తాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని ఆయనే నేర్పిస్తాడు అంటారు. ఎలా నడవాలి, ఎంత ప్రేమ కలిగిన యేసయ్య. ఈ లోపల ఎవరు ఇలాగ ప్రయాసపడేవారిని పిలవట్లేదు అనమాట. పాపం కింద అణిచివేయబడిన వారిని పిలవట్లేదు. పాపం చేసేవారిని పాపి పాపి అని ద్వేషించడం మనం చూస్తున్నాం. కానీ యేసయ్య ఒక్కడు మాత్రమే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీ మీద ఉన్న ఇనప కాడిని తీసివేసి నా కాడిని నీ మీద మోపుతాను. అప్పుడు నీకు నెమ్మది, నీ ప్రాణంకు విశ్రాంతి. అప్పుడు నీ జీవితానికి ఒక సమాధానం, సంతోషం అనుభవిస్తావు. కనుక ఆ మాటలు విన్నటువంటి దేవుని బిడ్డ వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ఈ చిన్న ప్రార్థన చేయి. నా రక్షకుడు యేసయ్యా, ఇంతకాలం ఈ పాపపు కాడి నన్ను అణిచివేస్తుంది, నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తుంది. ఈ పాపపు అలవాటు కింద అణిచివేయబడి దీని నుంచి విడుదల పొందలేము. ఎన్నిసార్లు ప్రయత్నించినా దీని నుంచి బయటపడలేకపోతున్నాను. నిజమే, పాపం నుంచి విడిపించబడడానికి నా చేత కాదు, ఎవరి చేత కూడా కాదు. పాపంను క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఇవ్వబడింది రాయబడి. మనకు విపాసనకు వచ్చానయ్యా, మీరు తప్ప వేరొక క్షేమాధారం నాకు లేదు. నన్ను క్షమించు ప్రభువా. నా కాడిని నిలగొట్టి మీ కాడి నా మీద ఎత్తి నా మీద మోపి మీ సన్నిధిలో నేర్చుకుని మీకు ప్రియమైన బిడ్డగా జీవించిన అనేకులు ఎదుట సాక్షిగా నిలబడడానికి నన్ను వాడుకో. మీకు ప్రియమైన బిడ్డగా ఇక మీద జీవిస్తానయ్యా. ఈ దినం మొదలుకొని పాపపు కాడి కానీ లోకపు కాడి కానీ నా మెడ మీద ఉండకూడదయ్యా. యేసయ్య కాడిని ఎత్తుకొని యేసయ్య కొరికి నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడా, ఈ క్షణమందే గొప్ప నెమ్మదిని సమాధానం అనుభవించడం చూస్తాను. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించి పాపపు కాడి నుంచి, శాపపు కాడి నుంచి, లోకపు కాడి నుంచి పరిపూర్ణమైన విడుదలనిచ్చి యేసయ్య కాడి నీ మీద మోపి నిన్ను నిలువుగా ధైర్యంగా నీతిమంతురాలుగా నడిపించునుగా. చిన్న ప్రార్థన అజయం కలిగింది వా జీవితానికి నీకు వందనాలయ్యా. శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు అందించారు. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా మీ రుణం తీర్చలేమయ్యా. మానవుడు పాపం చేసిన మొదలు నేటి వరకు అనేకమైన వ్యాధులు, అనేకమైన పాపం, అనేకమైన రోగం, అనేకమైన తెగుళ్ళు, అనేకమైన శాపాలు పాపం ద్వారా వచ్చి మానవుని నాశనం చేస్తుంటుండగా 2020 సంవత్సరాల క్రితం రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి దేవా ఈ హస్తములు చాపి మనం పిలిచి మా మీద ఉన్న కాడిని విరగొట్టి మీ కాడిని మా మీద ఎత్తడానికి, మా మీద మోపడానికి మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. మా పాపకు భారమంతా సెలువులో మోసి తీర్చారు, సమాప్తమైందని చెప్పాడు. అవును రాజా, ఆఖరి రక్తం పట్టి వరకు అక్కడికి చెందించారు. ఆ రక్తంతో ఎవరైతే కడగబడతారో, ఆ రక్తం ఎవరి మీద ప్రోక్షించబడుతుందో వారి పాపపు కాడి విరుగొట్టబడుతుంది. వారి ప్రాణాత్మ దేహంలో, వారి మనస్సు, వారి హృదయం శుద్ధీకరించబడుతుంది. పరిపూర్ణమైన విడుదల దొరుకుతుంది. రక్షణానందం వారికి దొరుకుతుంది. రక్షణానందం వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఉండడం మేము అనుభవిస్తున్నాం. వాక్యం విని వాక్యానికి లోబడే ప్రతి జీవితంలో మీరు క్రియ జరిగించారు. దేవా, నేను నాటి తిని అప్పుడు నీరు పోసిన వృద్ధి చేసిన వాడు దేవుడు అని చెప్తున్న వాక్యం
దేవా నీ వాక్యము క్రియ చేసి దేవుడు నువ్వు రాజా, హృదయాల్లో క్రియ జరిగించి దేవుడు నువ్వు, పాప పశ్చాత్తాపం కలుగు చేసి దేవుడు నువ్వు, సత్య స్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి నడిపించినండి. ఆయన వచ్చినప్పుడు పాపల గురించి, నీతుల గురించి, న్యాయ తీర్పుల గురించి ఒప్పింపజేస్తానండి. ఆయన మీరే అడ్డు క్రియ చేసి దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నప్పుడు కార్యము జరిగించండి. పాపమని ఈనపకాడిని వెరగొట్టండి. తద్వారా ఈ కరోనా లాంటి శాపగ్రస్తమైనటువంటి తెగుల నుంచి మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను విడిపించండి ప్రభా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకారం జరిగించండి. పరిశుద్ధ రక్తంతో ఉన్న కుక్కర్ని కడగమని ప్రార్థిస్తాం, కుక్కర్ని కడగమని ప్రార్థిస్తాం, శుద్ధీకరించమని ప్రార్థిస్తాం. మీ నామాన్ని మేము తెచ్చుకుని గొప్ప కార్యము జరిగించండి. యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకుని నా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో తెలియజేస్తాను. కొనసాగించి ప్రార్థించండి. ఇంకా శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క సహాయం కోసం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.